హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. మన ఛానల్లో ఈరోజు ఎగ్ ములక్కాడ కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా తక్కువ మసాలాలు వాడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అందులో మనం ఉడకపెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని వేపుకోవాలి. ఇలా మనం ఎగ్ కర్రీ చేసేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసుకున్నట్లయితే అవి అడుగు పట్టవు, అడుగున మాడకుండా అంటుకుపోకుండా ఉంటాయండి. వీటిని కొంచెం కలర్ మారే వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. అడుగున మాడకుండా ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ములక్కాడ ముక్కల్ని కూడా మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి, ములక్కాడ కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఉడకనివ్వాలండి. టమాటా ములక్కాడ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం ములక్కాడ ముక్కలకి బాగా పట్టిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ అయితే సగం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూరని దగ్గర పడనివ్వాలి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు కదా, సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.